నిన్నటి దినాన నేను ఒక న్యూస్ చదవడం జరిగింది. ఆ పాప కాలేజ్కి వెళ్తున్నటువంటి తరుణంలో ఆ కాలేజీలో ఒక అబ్బాయి పరిచయం అవడం జరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది. ప్రేమ అనే పేరుతో చాలా విధాలుగా ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం అమ్మాయికి బట్టలు ఇప్పించడము, తర్వాత ఫ్లవర్స్ ఇవ్వడము, ఆ విధంగా ఎన్నో పనులు చేస్తూ ఉన్నాడంట ఆ వ్యక్తి. అయితే నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను కదా, నీ శరీరాన్ని నాకు ఇవ్వగలుగుతావా? నీ అందం అంటే నాకు ఇష్టం, నువ్వంటే ప్రాణం, నీ కోసం చస్తా, నేను నీ కోసం నా ప్రాణమైన ఇస్తా, ఈ శరీరాన్ని నాకు ఇవ్వగలుగుతావా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అయితే వై నాట్, ఎలాగో ఇద్దరం మ్యారేజ్ చేసుకోవాల్సిన వాళ్ళమే కదా అని చెప్పి తన శరీరాన్ని ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. తను కాస్త ఏం చేశాడంటే అసభ్యకరమైనటువంటి వీడియోస్ తీసుకొని కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి కాల్ చేశాడు. కాల్ చేసి, ఇదిగో నాకు ఇమ్మీడియట్లీగా 50,000 రూపాయలు కావాలి, ఈ 50,000 రూపాయలు గనక నువ్వు ఇవ్వకపోతే నీ వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి, కొన్ని శాంపిల్ వీడియోస్ నీకు వాట్సాప్ చేస్తున్నాను చూసుకో అని చెప్పేసేసి వాట్సాప్ కొన్ని వీడియోస్ చేశాడంట. చూడగానే చాలా భయంకరమైనటువంటి వీడియోస్ అంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చలించిపోయింది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే తన మెడలో ఉన్నటువంటి బంగారము, తన చెవులో ఉన్నటువంటి బంగారం అమ్మి 50,000 రూపాయలు ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. 50,000 ఇచ్చిన తర్వాత మరొక వారము తర్వాత అంటున్నాడు, మరలా నాకు 1,00,000 రూపాయలు కావాలి, నాకు 1,00,000 రూపాయలు కావాలి, ఇవ్వకపోతే ఇంటర్నెట్లో నీ వీడియోస్ పెట్టేస్తాను, ఇంటర్నెట్లో హల్చల్ చేస్తాయి, తొందరగా చెప్పు, నాకు 1,00,000 రూపాయలు కావాలి అని చెప్పి ఆ వ్యక్తి డిమాండ్ చేస్తూ ఉన్నాడు. ఏం చేయాలో తోచడం లేదు, 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలో అర్థం కావడం లేదు, ఏం చేయాలో తోచక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక నేను చనిపోతే బాగుండు, ఇక నేను చనిపోవాలి అని చెప్పి డిసైడ్ చేసుకొని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ట్రైన్ పట్టాల కింద పడిపోయి అతి కిరాతకముగా చనిపోయినటువంటి దుస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈరోజు దేనికోసము పరిగెడుతున్నావు చెల్లె? ఈరోజు దేనికోసము పరితపిస్తున్నావు చెల్లె? వ్యర్థమైన వాటి కోసం పరిగెడతా ఉన్నావా చెల్లెమ్మా? జాగ్రత్త, మృగాలున్నారు, నమ్మించి మోసము చేసేవారు తిరుగుతూ ఉన్నారు, జాగ్రత్త. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి మృగాలు ఉన్నాయి ఈరోజు సమాజంలో. ఈ వీడియో చూస్తున్న చెల్లి, తమ్ముడా, ఈ మందిరంలో ఉన్నటువంటి చెల్లెల్లారా, మీకందరికీ నా 2 చేతులు ఎత్తి బ్రతిమలాడుకుంటున్నాను, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించండి, యేసయ్యతో సహవాసము చేయండి. జాగ్రత్త, జాగ్రత్త. ఎవరితో మనకు పని లేదు. మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని పెంచుతా ఉన్నారు. ఆ తల్లిదండ్రుల వైపు చూద్దాం. మన జీవితాలను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎవరో మీద ఉండదు. మన జీవితాలు మన మీదనే ఆధారపడి ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన పూర్వకముగా ఉండవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.